హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మీ రాజాస్ జర్నీ. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు సరికొత్త వీడియోలతో మీ అందరికీ చూపించడానికి నాతో పాటు మీరు కూడా చూడాలనే ఉద్దేశంతోనే ఈ వ్లాగ్స్ అనేది మీకు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా నా కంటెంట్ని మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ టెంపుల్ని మీకు చాలా రోజులు బట్టి చూపిద్దాం అనుకుంటా. నాకైతే వీలు కుదరలేదు. నాకు ఈ సండే వీలు కుదిరింది. నేను వెళ్ళి ఈ టెంపుల్ని చూశాను, దర్శించుకున్నాను. మునీశ్వర స్వామి టెంపుల్, గుడ్లి మునీశ్వర స్వామి టెంపుల్. ఇది క్రైస్ట్ యూనివర్సిటీకి పక్కన ఉంది. క్రైస్ట్ యూనివర్సిటీ బస్ స్టాప్ దగ్గర నుంచి ఒక 200 మీటర్స్ నడిస్తే గుడ్లు మునీశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మునీశ్వర స్వామి టెంపుల్లో ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. అంటే దీనికి గుడికి గోపురం, గర్భాలయం, అలాగే స్తంభాలు లాంటివి ఏమీ ఉండవు. 2 కొండల మధ్య ఓపెన్ ప్లేస్లో ఉండే ఏకైక ఆలయం ఈ గుడ్లు మునీశ్వర స్వామి టెంపుల్. అదిగో చూశారు కదా, అక్కడ పెద్ద కొండలా ఉన్నాయి. దాని పక్కనే మునీశ్వర స్వామి టెంపుల్ ఉంటారు. మనం లోపలికి వెళ్దాం. అలాగే ఆలయం ఎదురుగుంటా పూజా సామాగ్రి అయితే ఉంటుంది. స్వామివారి దగ్గర పూజారులు ఉండరు. ఎందుకంటే ఈ స్వామివారి దగ్గర, మునీశ్వర స్వామివారి దగ్గర భక్తులతోనే తన చేతులతో స్వయంగా పూజలు పునస్కారాలు అన్నీ చేసుకోవచ్చు. అభిషేకాలు అయితే ఏముంది, పూజా సామాగ్రి మొత్తం అంతా మన చేతుల ద్వారానే చేసుకునే ఏకైక దేవాలయం ఇది గుడ్లు మునీశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ చెప్పులు స్టాండ్ అట్లాంటివి ఏమీ లేదు. ఇక్కడ బయట అయితే తీసుకుని అక్కడ పెట్టేసుకోవచ్చు. మన చెప్పులు కూడా ఏమీ పోవు. నేను కూడా అలాగే చేశాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మునీశ్వర స్వామి వారి దేవాలయం ఉంది అని కర్ణాటక వచ్చిన తర్వాత తెలిసింది. నాకు కూడా నేను ఉండే ఏరియాలో కూడా ఉన్నాయి. అక్కడ అయితే టెంపుల్స్ లోపలైతే మునీశ్వర స్వామి ఉంటాడు. బట్ ఈ గుడికి మాత్రం దేవాలయంలా గుడి గోపురం గట లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. ఇక్కడ కూడా అమ్మవారికి కోసినట్లే కోళ్ళు మేకలు కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నారు చాలామంది. ఇక్కడికి భానువారం, అంటే కర్ణాటకలో భానువారం అంటే ఆదివారం, ఈ ఆదివారం నాడు ఎంతోమంది ప్రజలు ఈ మునీశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజుగా భావించి ఈ మునీశ్వర స్వామికి తమ మొక్కు చెల్లించుకోవడానికి, తమ కోరికలు చెప్పుకోవడానికి ఈ ఆలయానికి అయితే వస్తారు అని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది గుడి కండే ఇక్కడ ఉన్నాయి కదా 2 కొండలు, అది ఒక తల్లి వాళ్ళ భార్య. ఆ 2 కొండల పక్కన ఉన్న 4 అడుగుల విగ్రహం శ్రీ మునీశ్వర స్వామి వారు. ఈ ఆలయం 400 సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడ ఉందని స్థానికులైతే చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానికులు చాలా గట్టి నమ్మకంతో ఈ మునీశ్వరుడికి వచ్చి ఆదివారం పూజ చేసి తమ కోరికలను చెప్పుకుంటే తక్షణమే నిర్ణీత కాల వ్యవధిలోనే ఆ మునీశ్వరుడు కోరికలు తీరుస్తారని గట్టి నమ్మకం. ఇక్కడైతే కోళ్ళు చాలామంది అమ్మవారికి ఇచ్చినట్లే ఉపాహారంలా ఇస్తున్నారు. ఎంతోమంది ఇక్కడ వండుకుని కూడా తినడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి వెనకాల నుంచి వెళ్ళి దండలైతే వేసి స్వామివారికి పసుపు కుంకుమ కూడా అక్కడ పాదాల వద్దే అర్చన అయితే చేస్తున్నారు. ఇక్కడ ఆలయంలో పూజలు చేసినట్లే స్వామివారికి హారతి, నైవేద్యం, అగరబత్తులతో పూజలే చేస్తున్నారు. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే స్వామివారి దగ్గరకు వచ్చి, స్వామి మా కోరికలు కడతీర్చు, మన మనసులో అనుకున్న బాధలన్నీ ఒక తాళం కప్ప రూపంలో బంధించి నీ దగ్గర వదిలి వెళ్తున్నాము స్వామి అని మనసులో తలుచుకుని ఆ తాళం కప్పను అక్కడే ఉన్న త్రిశూలాలకి ఆ తాళం కప్పని బిగించి ఆ తాళం చెవిని హుండీలో వేసి ఆ స్వామివారికి విన్నవించుకుంటారని స్థానికులు చెప్తున్నారు. చూసారండి, ఇక్కడ ఎన్నో తాళం కప్పలు ఉన్నాయి. అంటే చాలామంది భక్తులు నమ్మకంతో వచ్చి ఈ తాళం కప్పలు బిగించి, స్వామి మా బాధల్ని మీ బాధలుగా భరించి ఈ కప్పనిలో ఉన్న బాధలన్నీ క్షమించు తీసేయని చెప్పి ఇక్కడ బిగించి వెళ్ళడం జరుగుతుంది. చూసారుగా, ఇక్కడ గంటకు కూడా తాళం కప్పలు కట్టారు.
నేను చూడగానే తాళాలన్నీ ఏంటి ఇలా ఉన్నాయి, ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటని అక్కడ స్థానికులను అడిగాను. ఇక్కడైతే నాకు చెప్పారు. నేను కూడా నమ్మి నేను కూడా ఒక తాళం కప్పు అయితే కొని నా బాధల్ని ఆ తాళం కప్పులో పెట్టి నేను కూడా స్వామివారికి నా బాధలను చెప్పుకొని తాళం చెవి అక్కడ బిగించడం జరిగింది. మరి నా కోరిక స్వామి ఎప్పుడు తీరుస్తాడని ఎదురు చూస్తున్నాను. నా కోరిక తీరగానే స్వామివారికి మళ్ళీ మొక్కు చెల్లించుకుంటానని స్వామివారి ఆయుధం అది. మునీశ్వర స్వామి గారి పక్కన ఆ తల్లి గారు ఆమె భార్య గారు ఇద్దరు ఉంటారు. ఇక్కడ దారాలతో లేడీస్ అయితే ఈ దారాలు కట్టి ఇది కూడా ఒక రకమైన నమ్మకం లాంటిది. లేడీస్ ఒక దారాలు కట్టి అమ్మ దేవతలకి మొక్కుకోవడం జరుగుతుంది. ఈ గుడిలో మునీశ్వర స్వామికి ఉదయం పూట అభిషేకం కూడా జరుగుతుంది అంటండి. ఎందుకంటే స్వామివారికి అభిషేకం అనేది చాలా ఇష్టమంట. ఉదయం పూట అభిషేకం జరుగుతుంది, అది కూడా భక్తుల చేతులతోనే. ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. ఇక్కడికి చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఒక బాబు వచ్చి నా చేతిలో పొంగలి పెట్టాడు. దేవుడి ప్రసాదం కదా. ఇక్కడ చెట్టు దగ్గర పొంగలి, ఇక్కడ మునీశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పలహారం చక్కెర పొంగలి. అలాగే ఇక్కడ కోళ్ళు కోసుకుంటారు, మేకలు కూడా కోస్తారు అనుకుంటా. నాకైతే మేకలు కనిపించలేదు, కోళ్ళు అయితే కోసారు. అండ్ ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకుంటున్నారు. ఆ మునీశ్వర స్వామికి మొక్కు చెల్లించుకోవడం అంటే అదొక చాలా అదృష్టంగా భావించి ఇక్కడ తలనీలాలు కూడా, చిన్న పాపలకి తలనీలాలు కూడా సమర్పించుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి పొంగల్ అయితే వీళ్ళు ఇక్కడే కుక్ చేసుకుంటున్నారు. మీకు కూడా చూపిస్తాను. అక్కడే కుకింగ్ చేసి వంట వార్పులన్నీ చేసి ఇక్కడే స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టడం జరుగుతుంది. స్వామివారికి చాలా ఇష్టం చక్కెర పొంగలి అంటే. ఇక్కడ కర్ణాటక స్టైల్లో చక్కెర పొంగలి చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మహిళలు అయితే కూర్చొని ఆ పొయ్యిల మీద అక్కడే సొంతంగా తెచ్చుకొని వండుకుని స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ ఆలయం గురించి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. డీప్గా హిస్టరీ అయితే నాకు దొరకలేదు. ఇక్కడ స్థానికుల ఆధారంగానే నేనైతే మీకు ఈ స్టోరీ అంతా చెప్పడం జరుగుతుంది. నేను కూడా నా బాధలన్నీ స్వామివారికి తెలిపి ఒక తాళం రూపంలో అయితే అక్కడ త్రిశూలానికి పెట్టడం జరిగింది. స్వామి మరి నా కోరికలను ఎప్పుడు తీరుస్తాడో కానీ స్వామివారికి రుణపడి ఉండాలి. నా కోరికలు తీర్చిన వెంటనే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ఆ మొక్కనైతే తీపించుకోవాలి. ఆ తాళం చెవి ఆ ఉండిలో వేసేసాను మొత్తానికి. చూసారా, ఇక్కడ వండిన చక్కెర పొంగలి అలాగే తెచ్చిన ప్రసాదాలు ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. ఇక్కడ స్థానికులు లోకల్గానే చాలామంది, అందరూ లోకల్గానే వస్తారు. ఎందుకంటే ఈ మునీశ్వర స్వామికి భక్తులు కూడా కర్ణాటకలో చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి దగ్గర అన్నీ వండుకొని ప్రసాదాలు స్వీకరించి అప్పుడు వెళ్ళడం జరుగుతుంది. గుడ్లు మునీశ్వర స్వామి వారి ఆలయం వద్దకు రావాలంటే మెజెస్టిక్ నుండి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. క్రైస్ట్ కాలేజ్
క్రైస్ట్ యూనివర్సిటీ కాలేజ్కి పక్కనే ఉంది ఈ మునీశ్వర స్వామి వారి ఆలయం. ఎవరైనా మెజెస్టిక్ నుంచి ఇక్కడికైతే మీరు రావచ్చు. ఇక్కడి నుంచి బనశంకరి ఆలయం కూడా దగ్గరగా ఉంటుంది. ఇది చూసుకున్న తర్వాత మీకు కుదిరితే అమ్మవారి ఆలయానికి అయితే మీరు తప్పకుండా దర్శించండి. నేను పెట్టాను ఇంతకు ముందు వీడియోలో బనశంకరి అమ్మవారి ఆలయం యొక్క విశిష్టత కూడా నేను వివరించడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి. చూశారు కదా, స్వామివారికి వివిధ రకాలు అంటే చక్కెర పొంగలి, అన్నం, పెరుగన్నం, సిగరెట్లు, మందు కూడా ఇక్కడ నైవేద్యంగా పెట్టడం జరిగింది. నేనైతే చాలా విచిత్రంగా భావించాను. నేనైతే మొట్టమొదటిసారి స్వామివారికి ఇలాగ నైవేద్యంగా పెట్టడాన్ని చూస్తున్నాను. ఇక్కడ స్వామివారికి అవే ఇష్టారూపంగా ఇవ్వడం జరుగుతుందంట ఇక్కడ స్థానిక ప్రజలు చెప్పడం జరిగింది. ఈ మునీశ్వర స్వామి రూపం అయితే చాలా అద్భుతంగా ఉంది. పక్కనే ఒక గుర్రం, అలాగే ఇంకొక స్వామివారి ఎదురుగుంట కాళ్ళభైరవుడు ఉన్నాడు. త్రిశూలానికి చాలామంది నిమ్మకాయలు కూడా గుచ్చుతున్నారు. ఇదండి, చూశారు కదా. నేనైతే మా ఆంధ్రప్రదేశ్లో తలుపులమ్మ లావు దగ్గర ఇలాగ వండుకొని తినడం చూశాను. మరి ఇక్కడ చూస్తున్నాను బెంగళూరులో ఉన్న శ్రీ మునీశ్వర స్వామి వారి దగ్గర ఇక్కడే వండుకొని ప్రసాదం అయితే వీళ్ళందరూ తినడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడంతా వాతావరణం. ఈ మునీశ్వర స్వామి వారికి ప్రతి ఒక్కరూ తమ మొక్కునైతే చెల్లించుకుని ప్రాధేయపడుతూ స్వామి నా బాధను తీర్చు అని స్వామివారి దగ్గరకు వచ్చి పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆ నైవేద్యాన్ని పలహారంగా ప్రతి ఒక్కరికి పంచిపెట్టడం జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ ఎంతోమంది ఉదయం నుంచి పూజలు చేస్తే కానీ ఇక్కడ ఇంత అలా ఉండదు. మరి తన పేరైతే నాకు తెలియదు. స్వామివారి పక్కనే ఉన్నారు కత్తి పట్టుకుని, చిన్న కత్తితో. స్వామివారు అయితే పెద్ద కత్తితో మనకి దర్శనమిస్తున్నారు అక్కడ మునీశ్వర స్వామివారు. ఇక్కడ హారతులతో స్వామివారిని ప్రతి ఒక్కరు కొలుస్తున్నారు. అలాగే నైవేద్యాలతో మహిళలు ఎంతోమంది ఈ ఆలయానికి చాలా ఎక్కువ మంది అధిక సంఖ్యలో అయితే రావడం జరిగింది. ఇదో చెప్పాను కదండి, ఇక్కడ చాలామంది సొంతంగా ఇంటి దగ్గర నుంచి కూడా చేసుకుని పలహారాలు అయితే ప్రసాదాలు నాకైతే పెరుగన్నం అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ దేవస్థానం వారు కూడా ఉచితంగా భోజనం అయితే పెడుతున్నారు. నేను కూడా ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిర్యానీ అండ్ చికెన్ కూడా ఇచ్చారు ఇక్కడ. చూసారుగా, ఎంతోమంది ఇక్కడ స్వామివారి దగ్గర వండుకుని ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మొత్తానికి ఫైనల్గా గుడి అయితే మొత్తం చూశారు కదా. అది ఇక్కడ కర్ణాటకలో ఉన్న మునీశ్వర స్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఇక్కడికి భక్తులు చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటారు. మీరు కూడా కర్ణాటకలో ఎక్కడైనా ఉన్నట్లయితే, ఒకవేళ కర్ణాటక బెంగళూరు వచ్చినట్లయితే క్రైస్ట్ యూనివర్సిటీ పక్కన ఉన్న శ్రీ మునీశ్వర స్వామి టెంపుల్కి అయితే దర్శించి మీరు కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకొని మీ మొక్కునైతే తీర్చుకోండి ప్రతి ఒక్కరికి. బై బాయ్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి. నేనైతే మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ని ప్రవేశపెట్టాను. మీకు కూడా మంచి కంటెంట్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ వెళ్ళేలా చూడండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుగుతాను. రాజా జర్నీ.